పీకే అంటే పీడకల రిటర్న్స్ అని అర్థం. ఆ పనికిమాలిన ఏదో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సలహాలు కుచ్చుటపం ఐడియాలు ఇవ్వడానికి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఓడిపోద్దని నేను డంకా పలాసగా చెప్తాను. పీక్ అంటే పొగలు కూడా కళ్ళలోకి వచ్చే రాక్షసుడు వాడు. ప్రజాస్వామ్య ద్రోహుల కిందే చూస్తాను ఇలాంటి వాళ్ళని. కానీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని తృణప్రాయంగా గాలికోసలేసే ఇలాంటి లఫూట్ బ్యాచ్లు కనుక ఎవడైనా సరే పార్టీలను ఎత్తుకెత్తుకుంటే వాళ్ళంత దైద్యం ఇంకోటి లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పీకే రిటర్న్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా పీకే అంటే? కాదు, ప్రశాంత్ కిషోర్. చాలా రోజులైంది కదా ఈ పేరు మన ఆంధ్రాలో విని. ఏంటి మళ్ళీ పీకే రిటర్న్స్ అంటే? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్, ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా అబద్ధం. పీకే అంటే పీడకల రిటర్న్స్ అని అర్థం. ఆ పనికిమాలిన ఏదో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సలహాలు కుచ్చుటపం ఐడియాలు ఇవ్వడానికి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఓడిపోద్దని నేను డంకా పలాసగా చెప్తాను. లాస్ట్ టైము ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర ఆ పనికిమాలిన ఏదో దగ్గర తగిలేసిన లఫుట్ గర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి ఆ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భ్రష్టు పట్టించిన పాపానికి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డికి నాయకులు కార్యకర్తలతో బంధాన్ని విడగొట్టిన దగులుబాజీ వేదవుల వాళ్ళు, ఆ రిషిగడు, ఐప్యాక్, వీళ్ళందరూ పీక్ అంటే పొగలు కూడా కళ్ళలోకి వచ్చే రాక్షసుడు వాడు ఎందుకు పనికిరాని వాడు. బీహార్లో వాడికి డిపాజిట్లు లేవు. వీడిచ్చి పనికిమాలిన ఐడియాలకి మమతా బెనర్జీ గెలిచింది, స్టాలిన్ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గెలిచాడని హరికథలు చెప్పుకుని కాలక్షేపం చేసే ఒక లఫూట్ బ్యాచ్ ఇది. నీకు మళ్ళీ చెప్తున్నాను, తెలుసో తెలియకో ఈ పీకే గడి బ్యాచ్ని కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పిలుచుకున్నాడంటే ఆయన గొయ్య దవ్వుకున్నట్టు లెక్క. ఎంతో అంతో ఆయన ఒక గుడ్ రిలేషన్ స్టార్ట్ చేశాడు అందరితోనూ ఈ రీసెంట్ పాస్ట్లో. ఇది కూడా మొత్తం భ్రష్టు పట్టించేస్తాడు. డెఫినెట్గా ఆయన ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నాయకుడితో కూడా సంబంధాలు లేకుండా దిక్కుమాల రిపోర్ట్లు ఒక మళ్ళీ ఇంకెవరికి అనుమానం రాకుండా ఒక సెట్ ఆఫ్ పీపుల్ని సెట్ చేస్తారు. అన్ని దిక్కుమాల రిపోర్ట్లు ఆయన టేబుల్ పెడతారు. నేను చేసిన రిపోర్ట్ ఇలా చూసారా, దీనికి ప్యారల్గా మీ దగ్గర మీకు బాగా నమ్మినోడు ఒకడు ఉంటాడు, వాడు కూడా ఇలాంటి రిపోర్ట్లు ఇస్తారు చూడండి అంటాడు. అవే రిపోర్ట్లు తీసుకొచ్చి మొత్తం భ్రష్టు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంచేత దైద్రగూట ఏదో మళ్ళీ వస్తున్నాడంటే నేనైతే ఖచ్చితంగా నాట్ టాలరబుల్. నేను యాక్సెప్ట్ చేయను, నేను చేయలేను. ఎందుకంటే ప్రజాస్వామ్య ద్రోహుల కిందే చూస్తాను ఇలాంటి వాళ్ళని. ఈ సెపాలజిస్టుల రూపంలో ఎవడైతే పార్టీ సలహాదారుల కింద లేదంటే ఇలాంటి ఈ ఐడియాలు ఇచ్చి ఒక పార్టీని ఉద్ధరించేస్తాం అన్న కాన్సెప్ట్లో ఎవడైతే వస్తాడో వీళ్ళందరూ ప్రజాస్వామ్య ద్రోహులు. ప్రశాంత్ కిషోర్ గారు అంటే ప్రజాస్వామ్య ద్రోహి. వాడి దగ్గర తగిలిసిన రాబీ శర్మ గారు తెలుగుదేశాన్ని గెలిపించాడంటే చచ్చినా నమ్మని బ్యాచ్ నేను. వాళ్ళందరూ శిష్యులని చెప్పుకుంటారు కదా. అందుకే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటే ఆ చెట్టే ఆవదం వృక్షం. కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని టీవీ ఇంటర్వ్యూస్లలో అటెండ్ అయ్యి అసలు జగన్మోహన్ రెడ్డి వినలేదు అన్ని కొన్ని హింట్స్ కూడా, అంటే కొంతమంది పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో వాళ్ళందరూ పక్క పార్టీలకు కూడా వెళ్తారని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కదా సార్. ఎందులో పడి సచ్చిన జరిగేది జరక్క మాందు. కానీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని తృణప్రాయంగా గాలికోసలేసే ఇలాంటి లఫూట్ బ్యాచ్లు కనుక ఎవడైనా సరే పార్టీలను ఎత్తుకెత్తుకుంటే వాళ్ళంత దైద్యం ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యంలో నాయకులు కార్యకర్తలు లేకుండా ఎవడైనా పార్టీ ఉందంటే అది ఊహకందని పరిణామం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ లాంటి ఈ పేరు పీకే, ఆయన పేరు పీకే కాబట్టి ఇద్దరూ కలిస్తే పీకి పందిరి వేసుకుంటారు. ఆయనకి నాయకులు అక్కర్లే, ఆయనకి కార్యకర్తలు అక్కర్లే. వీళ్ళు కూడా అదే పందర్లోనూ అదే పందాలో ముందుకు పోతారు. అలా జీవితంతో అలా ముందుకు పోతూనే ఉంటారు. అర్థమైందా? గాలివాటంగా కబుర్లు చెప్పి ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఒక పక్క ఎక్యుములేట్ అయ్యి మమతా బెనర్జీ తప్ప ఇంకా వెస్ట్ బెంగాల్ ఇంకో దిక్కు లేని దగ్గర ఆవిడ కాలు ఎరగొట్టాను కాబట్టి సింపతితో గెలిచాను అని ఇలాంటి పనికిమాలిన వాళ్ళు క్రెడిట్ తీసుకుంటే నేను నమ్మే పరిస్థితుల్లో లేను. ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఇంత స్ట్రాటజికల్గా ఉన్న దగ్గర ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు అంటే ఉదాహరణకి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సంఖ్య ఎక్కాడు రోజు ఎలక్షన్స్కి 1 వీక్ బిఫోర్ చాలా ఓవర్ యాక్షన్ బ్యాచ్ అంతా ఎయిర్పోర్ట్లో ఏదో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నాడు సెక్యూరిటీ ఇచ్చినట్టు తీసుకెళ్ళారండి. అప్పుడు అది ఇచ్చిన పనికిమాలి ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అటాక్ చేయండి అని చెప్పారు. దాని ఫలితమే జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ద పెనాల్టీ. మీకు అర్థమవుతుందా? సో ఇట్లా ప్రజాస్వామ్య విఘాతం కలిగించి ఇలాంటి రాక్షసుల్ని ద్రోహుల్ని ప్రజాస్వామ్యాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. ఐ డోంట్ స్పేర్ దమ్. నా విశ్లేషణ ఫ్రమ్ ద డే 1 నుంచి ప్రశాంత్ కిషోర్ గడి మీద ఇదే లాంగ్వేజ్తో ఉంది. వై ద హెల్
ఇప్పుడు నీ ఊర్లో నువ్వు అంత తీసిమార్కానం అయితే ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉంది అక్కడ. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని భరించలేని పరిస్థితి, నితీష్ కుమార్ గారి దరిద్రాన్ని భరించలేక ఉన్న దగ్గర ఆ వాక్యూమ్లో నీకు రోలే లేకుండా చేశారు. ఇంటి చెట్టు వైద్యంకి పనికిరాదు అన్నట్టు నీ బతుక్కి నీ స్ట్రాటజీలు నీకే పని చేయనప్పుడు ఊరోళ్ళకి ఎలా పని చేస్తే నమ్మేటంటే ఆడ అంత ఎరుబోగులోడు ఇంకోటి లేడు. కానీ అప్పుడు మోదీ గారి నుంచి వెళ్ళి మొన్నటి వరకు అందరు నమ్మారు కదా సార్. ఆయన స్ట్రాటజిస్ట్ ఆయన ఏముందమ్మా వ్యక్తిత్వ హననం అంటే రాహుల్ గాంధీని ఎందుకు పనికిరాని ససవ కింద నిలబెట్టి మోడీని ఎలివేట్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో చూస్తున్నారు కదా అందరూ. వీపీ సింగ్ అటువంటి చూసింది దేశంలో. వీపీ సింగ్తో కూడా కంపేర్ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు వాళ్ళ నరేంద్ర మోడీ. గ్రమించుకోమను ప్రజల్ని. ఏ ప్రాస్పెక్ట్లో లైమ్ లైట్లో ఉన్నారో చెప్పమని ఒక్కొక్కడు. అన్నీ ఏంటంటే ప్రజల్ని ఏదో ఈడొచ్చి మంత్రాలకు చింతకాయలు పడిపోతే ఒకటి చూడు జాతకాలు చెప్పుకుని తిరుగుతుంటారు సెలెక్ట్ వచ్చాడు. సడన్గా ఏదో అయిపోతే నేను చెప్పింది జరిగిందంటే ఇప్పుడు ఆయన కేకే ఉన్నాడు. ఆయన మొన్నటి దాకా చేసాడు ఆయన సర్వేలు. ఏది కిరణ్ కొండెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చూడు. అమ్మని గ్రౌండ్లో తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఈసారి ముంబై వాడు ఎత్తుకెళ్ళిపోతారు కప్పు అని చెప్పి వచ్చు. అవతల 100 కొడితే 500 వీళ్ళు కొడతారు. అలా మా లలిత్ మోడీ గడి మా చారిటీ అకౌంట్ ఉండేవాడు. టపాసు బూతులు బంతులు వేయడం నేర్పాడు అందరికి. టిక్కు టిక్కు టింగ ఆట అంటారు దాన్ని. ఎందుకు ఇండియన్ క్రికెట్ 10 తరాలు ఇలా విఖ్యాత నట సార్వభౌమలాగా ఎదుగుతున్న దగ్గర పక్కాగా వెళ్ళి కౌంటీలు ఆడుకునేవారు బౌన్సీ ట్రాక్ల్లో. ఇప్పుడు చూడు అందరూ సంజయ్ మంజర్ గారు ఆటే. సంజయ్ మంజర్ గారు స్పోర్ట్స్ స్టార్ స్టిల్ ఇచ్చి కొట్టివాడు 4లు ఏషియన్ ట్రాక్లు 2 బంపులు పడితే వాళ్ళు అక్కడికి మళ్ళీ వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తీయగానే ఫస్ట్ బాల్ అవుట్. అలాంటి స్ట్రాటజీలు ఇడివి. అంచేత వీడి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. పొరపాటున జగన్మోహన్ రెడ్డి కనుక తెచ్చుకుంటే నా విశ్లేషణ మారిపోద్ది ఆ రోజు నుంచి. నీకు మళ్ళీ చెప్తున్నా. ఎందుకు సార్? చిచే ఆ లాస్ట్ టైం ఆ ఋషిగడ అయిపోయాక దరిద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి అలా ఓడిపోయాడు. ఆడు ఏ నాయకుడిని దగ్గర రానివ్వాలి జగన్మోహన్ రెడ్డికి. ఏ నాయకుడు చెప్పిన మాట కూడా కానీ ఇచ్చాడు కదా. అంచేత ఆ పనికిమాల వల్ల దొరికినట్టు అన్నారు. ఇది ఒకటి అయితే సార్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మతాల గొడవలు, గుడుల గొడవలు ఏంటి సార్ ఇది? దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇంతవరకు లేనిది అసలు బీజేపీకి అసలు అక్కడ దేవుణ్ణి నమ్మని వాళ్ళు సడన్గా దేవుణ్ణి నమ్మే పరిస్థితి వచ్చింది అనుకో. ఉదాహరణకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు నాస్తికులే. వాళ్ళే చెప్పారు. అవును సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అస్తికులు అయిపోయారు. సడన్గా అస్తికుడు అయిపోయాగానే నేను హిందూ అన్న విషయం వాళ్ళకి ఎన్నోట్లు కమలవుతుంది. నాస్తికత్వం ఉన్నా లేకపోయినా హిందూ పుట్టుకుంటుంది. అది కూడా మర్చిపోయారు. వాళ్ళకి వ్యాపారాలు మర్చిపోయారు. దానికి తోడు ఏంటంటే బీజేపీ ప్రాపకం కోసం వీళ్ళు హిందువులుగా నటించే నటనలో ఉదాహరణకు రఘురామ కృష్ణరాజు గారు ఆ గుడి విషయంలో చేస్తున్న ఓవర్ యాక్షన్ అని గుడి విషయంలో సింపుల్గా చెప్తాను నేను. నిజంగా అంత శ్రీరామనవమి ఉన్నప్పుడు ఆ రోజు మీకు ఎందుకు జ్ఞాపకం వచ్చింది? అదే ఎల్లమ్మ పోచమ్మ గుడో లేకపోతే పెద్దమ్మ గుడో తెలియకుండా అది రాముల వారి గుడో కాకుండా నీకు ఉభయ గోదావరి జిల్లాలో విషయం ఒకటి చెప్తా. నువ్వు యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటావు. ఒకడు అరే నేను పుట్టిన కాడి నుంచి ఒకటే రామాలయం ఉందిరా, నేను తర్వాత నా 35 ఏళ్ళు 40 ఏళ్ళలో ఎన్ని చర్చలు వచ్చారా. ఇంకో వీడియో చూడు ఆడోడో సరిగ్గా రే అదరబాయ్ ఏటర్ను ఇక్కడ వచ్చి ప్రవచనాలు చెప్తే ఈ వీధంతా మేము హిందువులు వినరా దగ్గర రాకు అన్నా సరే. ఎప్పుడైనా క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి లేదా హిందూ సామాజిక వర్గం నుంచి గలాబాలు చూసావా? లేదు. దట్ ఈస్ ది ఒరిజినల్ సిచ్యువేషన్ ఆఫ్ ఉభయ గోదావరి జిల్లా. చాలా శాంతి కామకులు, అతిథులను నెత్తిమీ పెట్టుకునే అంత నేపథ్యం ఉంటుంది. ముఖ్యంగా కులమతాలకు అతీతంగా శుభ్రంగా బతుకుతారు. అక్కడ వచ్చి ఇది మన అలా కొట్టేశాడు ఇల్లు కొట్టేశాడు కోర్టు కన్విన్స్ అవుతుంది. కానీ మన అందరూ ఈ తపేల ఛానల్లో బాగా కన్విన్స్ అవుతారు రఘురామ కృష్ణరాజు గారి విషయంలో. ఇదే విషయాన్ని మళ్ళీ అక్కడ లేవనెత్తారు. అక్కడ వాళ్ళు అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను మేము గొలుచుకుంటాం, ఇక్కడ కాదు మీరు కట్టాల్సిన అవసరం లేదు అని వాళ్ళు గుడి కట్టడానికి నిరాకరించారు. ఎందుకు అక్కడే కట్టాలి? నిజంగానే ఇప్పుడు మనకి ఇక్కడ చాలా మంది గ్రామ దేవతలు ఉంటారు సార్. 30 మంది దేవతలని మనం చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ కాకుండా ఇంకెక్కడైనా రామాలయం నిర్మించవచ్చు కదా. తప్పే ఉంది. అక్కడే కట్టుతామని చెప్పి మొన్న మరి చూసుకున్నట్టయితే బీజేపీ నేత భానుప్రకాష్ గారు మాట్లాడారు, ఎవరు అడ్డు వస్తారో చూస్తాం గుడి కట్టి తీరుతామని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చారు కదా. అలా కాదు కానీ ఇంకో మాట చూడు. కానీ నీకు అంత సీన్ లేదు. కానీ తిరుపతికి పరిమితం, తిరుమలకి పరిమితం. వచ్చిన వీఐపీలకి తీసుకెళ్ళి దర్శనాలు చేయించుకో చాలు. ఈసారి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు, సుఖపడు. ఈ బోర్డు ఎత్తిపోయింది. ఈసారి బీఆర్ నాయుడు చేసిన పుంటకూర పనులకి ఎత్తిపడేసారు. రేపు 6వ తారీఖుతో సభకు నమస్కారం. కొత్త బోర్డు వస్తుంది. ఇలాగే దేవుళ్ళాడు ఎవడోడు ఇస్తారు పదవి. ఎందుకే మీరు మీ ఓవర్ యాక్షన్లు, నూరిపితే అబద్ధాలు. తిరుమల లడ్డూలో 5 ఏళ్ళ పాటు అక్కడే ఉంటావు. ప్రతి వీఐపీకి వెనకాల దర్శనం తీసుకెళ్తావు. ఒక్కరోజు కూడా లడ్డు వాసన మీద ఏ రోజున మాడిన ఉదంతో చెప్పు. ఇప్పుడు రాగానే నేను మాడినా ఉత్సాహం ఆవశ్యకత అన్నీ చూపించేస్తున్నావు. ఇప్పుడేమో అక్కడ రఘురామ కృష్ణరాజు అనగానే నేను కూడా వచ్చినా నాకు సైడ్ రోల్లోనే ఇస్తారా, కనీసం గెస్ట్ రోల్లోనే ఇవ్వండి సినిమాలు అని చెప్పి వచ్చేస్తాడు.
నీ ముఖానికి ఆంధ్రప్రదేశ్లో ఈడ్చి కొడితే ఆ తెలుగుదేశం వాళ్ళు పగబా అని ఒక్క గసురు కడితే 0.83. ఇది వాళ్ళ ఓటు బ్యాంకు. ఊరు మొత్తం మీద కనబడినా 80 మంది రారు. ఒక నియోజకవర్గంలో 83 మంది రారు. ఈ లెట అక్కడ తొల్లగొట్టేసి మీ ఏరతాలు లేచేస్తే ఇక్కడ జడిసిపోతారు. బీజేపీ వారికి కూడా భయం పడుతున్నారంటే ఇంతకన్నా జడ్డితనం ఇంకోటి ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఏంటంటారు, ఇప్పటి వరకు అసలు జై భీమ్ అనే మాటని ఇక్కడ లేదు, ఇప్పుడు జై భీమ్ అని మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా వీళ్ళు ఆడిస్తున్నారు, వీళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు కాదు మాట్లాడేదని మీలాంటి మీతో పాటు ఉంటారు పంతులు. ఓ మాట చెప్తారు జాగ్రత్తగా వినండి. వాళ్ళు చెప్తున్నాను, డెలిబరేషన్ ఇస్తున్నా. గుడికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంకి వెళ్ళిన వాడు ఎవడైనా సరే పంతులు ఏమైనా నెత్తిమీ పెట్టుకుంటే ఆడికి ఇవాళ ఈ బాధేలే ఉండదురా, కన్వర్ట్ అయ్యి దరిద్రం. ఇదే చర్చికి వెళ్తే వాడు కులం మతం ఏది చూడకుండా గుండెలో పెట్టుకుంటాడు. ఆ కన్ఫెక్షన్ బాక్స్ నిలబడే ముందు వాడు ప్రార్థించి నీ మాట వింటాడు. అదేరా వాళ్ళు చూసుకుంటుంది. దగ్గర ఒక సాంతన పొందడానికి గుడికి కానీ చర్చికి కానీ మసీదుకి కానీ వెళ్తారు. ఆ సాంతన మన గుళ్ళో లేనప్పుడు అది ఎక్కడైనా ఎత్తుక్కుని ఇంకో దగ్గరికి వెళ్తాడు. దీని మీద నీ కార్యాచరణ దమ్ముంటారా నేను మాడతాను అవుతున్నాను. లేదంటే నోరు మూసుకుని ఉండండి. ఉపశమనం అంటే దేవుడు, నా కష్టాన్ని వినేవాడు దేవుడు. దానికి రూపం లేదు. ఆ భగవంతుడు రూపాన్ని ఒక జీసస్ క్రీస్తులోనో లేకపోతే అల్లాలోనో లేకపోతే మన దేవుళ్ళలోనో చూసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఉపశమనం ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటాడు. అదే వాళ్ళ క్రైస్తవ సామాజిక వర్గం వాళ్ళు విస్తరించడానికో లేకపోతే వాళ్ళు శాంతను పొందుతున్నారు. దాని దగ్గర నీ దగ్గర ప్రత్యామ్నాయం ఏది? అంటరానితనం ఎంత జరిగితే గరికి పెట్టుకోండి. నేను ఏదో వీడియోలో అవతల పండి అట ఏట్రా పోయేది ఏట్రా ఇది నాకు అర్థం కాదు. ఆ సామాజిక వర్గాలు స్నానం చేయరా? వాళ్ళు బట్టలు వేసుకోరా? మనిషిగా చూడలేరా? మానవత్వం కొరవడినప్పుడే ఆడి మనిషిగా ఆడి గుర్తింపు లేనప్పుడే ఆడు ఎత్తుక్కుంటాడు ఎక్కడో దగ్గర సాంతన. ఎందుకురా మోసం చేస్తారు? దేనికిరా మోసం చేస్తారు? ఆకివిడి వచ్చి నువ్వు త్వరకొట్టేస్తావు అక్కడ. నీ వెనకాల పట్టుమని 10 మంది బీజేపీ వాళ్ళు వస్తారు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు. ఈ టపాచి పారాచూట్ బ్యాసికల్ కాదు, ఒరిజినల్ బీజేపీ వాడు వస్తాడా? మీ రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ వాడే టికెట్ ఇవ్వలేదురా భయ్. ఏంద్రా నువ్వు వెనకాల వచ్చేస్తావు భానుప్రకాష్ అంటే బాధపడతావు. కానీ ఏడు చూసుకుని మెట్టమెట్లు ఆడిపోతున్నావు. తెలుగుదేశం కూడా రేపు పొద్దున చేతకరించాడంటే మళ్ళీ బీజేపీ వాళ్ళు పాపులం మేమని పాట పాడుకొని తిరగడమే. రామాలయం కట్టేస్తావా? కట్టి రాముడు తల తీరినప్పుడు ఏడున్నారా మీరంతా? అలా కర్రక జంట శివ బ్యాచ్లన్నీ మఠాలను కూర్చొని తీర్థ ప్రసాదం స్వాహ అనుకుని తాగుతున్నారు కదా, ఏర్రా మీరంతా? ప్రసాదాల మీద ఇంత అన్యమనత ప్రచారం కన్నా ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవడన్నా కనబడుతున్నాడా? నోర్లు పడిపోయి ఒక్కొక్కడికి పీఠాధిపతులందరికీ. ఎందుకు రాముడు ఆలయాలు కట్టాలి సార్? నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. మనమ్మ చిన్నప్పటి నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఊర్లోనూ ఒక రాముడు ఆలయం ఉంటుంది, శివుడు గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఎవరు కాదన్నారు? ఊరంతా ఇలా కలకల్లాడుతుంది. గుడి ఆ ఊరు అవతల ఉన్న పరిగెట్టిపోతారు. దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు, జూబ్లీస్ ఉంటాడు, దిల్సుఖ్ నుంచి రావట్లేదు. ఓవర్ యాక్షన్ అంటారు. ఇది ఓఏ బ్యాచ్లు అంటారు వీళ్ళని. అందులో బీజేపీ భానుప్రకాష్ అంటే నేను పుట్టుకతోనే ఓవర్ యాక్షన్ నేర్చుకున్నాను సాంప్రదాయాన్ని అని పాట పాడుకొని తిరుగుతుంటాడు. అంచేత అలాంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తే మీకు ఓపుకుంటే చూడండి. ఆ తపేల ఛానల్లో కూర్చోపెట్టి ఏంటి సార్ మీలో ఎంత ఆవేశం వచ్చిందంటే అప్పుడప్పుడు బ్రహ్మానందంకి వచ్చినట్టు నాకు కూడా వస్తుంది. రేస్ గుర్రంలో నేను కూడా కారు 3 రౌండ్లు తిప్పగలను, ఆకివేడి వెళ్ళి 3 రౌండ్లు తిప్పుతాను. రాముడు గుడి కట్టేస్తారు. ఒకడేమో ఇలాగే మెటమెటమెట ఆడిపోయి చెప్పు దెబ్బలు తిని అనంతపూర్లో కేఏ మోటార్ చుట్టూ ల్యాండ్లు. ఇప్పుడు సడన్గా నేను కూడా అలాగే లైమ్లైట్లోకి వచ్చేయాలనగానే నీకు షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. నువ్వు నమ్మిన హిందూ సిద్ధాంతాలనే ప్రజల్లో పెనట్రేట్ చేసేస్తే సరిపోద్ది. నువ్వు తిరుమలలో వీఐపీ దర్శనాలకు మాత్రమే పరిమితం అవుతావు మిస్టర్ బోనన్న. ఇది ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్స్ నీ వల్ల కాదు. ఎందుకంటే హిందుత్వం ఆకలించుకోవాలి. బొట్టు పెట్టేసి లుంగి కట్టి అడ్డ లుంగి కట్టి నిల్లు లుంగి కట్టేసినంత మాత్రాన అయ్యేది కాదు. అంత ఈజీ కాదు. అది వేరు. ఆల్రెడీ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ 2 నిమిషాలకు ఒకసారి కోడిపెట్ల రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు సనాతన ధర్మం విషయంలో. ఇంకా దానికి తోడు సార్ ఏంటి సార్ అంటే ఈ ఏవైతే దేవాదాయ డాక్టర్ భానుప్రకాష్ తిరుమలలో వీఐపీలకు బాగా దర్శనం చేయించే భానుప్రకాష్ ఆకివీడిల రామాలయం మీద అంత టెన్షన్ పడు. మీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు 4,500 ఎకరాల పైచిలుక ఆల్ కలెక్టర్ ఆఫీసుల్లో దేవాదాయ భూముల్ని ఎత్తేస్తున్నారు. అన్యాయంగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ గారు గౌరవ సీఎం గారికి డైరెక్ట్ రిపోర్టింగ్ ఉంటారు. అందులో ఏమైనా మీరు ఓవర్ యాక్షన్ చేయగలిగితే మీ బీజేపీ పరంగా బాగుంటుంది. అంతేకాని రఘురామకృష్ణరాజు గారి మన్నలను పొందడానికి మీరు ఆయన తిరుమల వచ్చినప్పుడు దర్శనం చేయించండి. ఆయన రికార్డుల్లో మీరు ఉంటారు, మావాడి అని టికెట్ కొంటారు. మీరు ఆకివీడి దాకా వచ్చి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఎందుకు అందులో మరి మాట్లాడారంటారా మరి ఆ భూములలో? అది ఒరిజినల్ బీజేపీ ఎజెండా అయితే మేము కొంచెం దూరంగా ఉంటాం.
ఇది పారాచూట్ బీజేపీకి సంబంధించిన అంటే అనుబంధ సంస్థల్లాగా ఉంటాయి చూడు, తెలుగుదేశం నుంచి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ ఏటుకాని రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు ఏమైనా చెప్తున్నవి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది. ఆ రోజు బూస్ట్ తాగి వస్తాడు మా బాగున్న. అసలు ఇది కదా మాడవలసిందే. వీళ్ళు నన్ను ఎవడ ఆపుతాడని తొలకొట్టక్కర్లే. ఈ దేవాదాయ భూములు అన్యాక్రాంతం ఎందుకు అవుతున్నాయి దాని గురించి ఒకసారి అంటే అప్పుడు అల్ల భూములు తిరుమలకి సంబంధించిన దాంట్లో సంతకాలు ఎవరు పెట్టారు ఇలాంటివన్నీ విషయాలు బయటకు వస్తాయి డిబేటబుల్ టాపిక్. అంటే మళ్ళీ టీ తాగితే దొంగంతా కదిలినట్టు అయిపోతుంది. డొంకల్లోనే ఉంటాడు ఎప్పుడు నాయన. అంటే నువ్వు తేగదికి నువ్వు అనవసరంగా లాగక్కర్లే. ఆ డొంకలన్నీ అదిరించేసి చుట్టూ మంటెట్టేసేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు సార్ ట్రిపుల్ ఆర్ గారి మనల్ని ఈయనకి కావాలి? ట్రిపుల్ ఆర్ గారి చూపు ఈయన మీద పడాలా ఎందుకు చేస్తున్నారు అంటారు? మరి కరుణా కటాక్షం డిప్యూటీ స్పీకర్ కదా, ఏమో రేపు పొద్దున ఏమైనా టీటీడీ చైర్మన్ అయిపోతారని ఏమైనా ఫీలర్ వచ్చిందేమో ఆయనకి. సో ఇదంతా దానికోసమా? మరి లేకపోతే ఇప్పుడు రేపు పొద్దున 6వ తారీఖు మనడు. సో దీనికోసం పెద్ద క్యూ లైన్ ఉందంటారు. అయితే బెడ్రూమ్ నాయుడు సభకు నమస్కారం అయిపోయాడంటే నెక్స్ట్ ఎవరు? సో ఇప్పుడు ప్రకాష్ గారు చేసేదంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళ కోసమో లేకపోతే దేవుడి కోసమో కాదు, ఈయన స్వాహా తీర్థప్రసాదాల కోసం. ఓకే, ఇప్పటికి అర్థమైంది అనమాట. సో దీని గురించి ఇన్ని రోజులు వీళ్ళు దేవుడి కోసం చేస్తున్నారని అక్కడ వాళ్ళు అందరూ అనుకున్నారు, కానీ ఈరోజు మీరు ఏమో నీలాంటి వాళ్ళు అనుకో, నేను ఎప్పుడు అనుకోలే. నీకు ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకో, తిరుమల లడ్డు విషయంలో 5 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఇలా వివేకానంద స్టిల్ కట్టి లుంగి కట్టి కండు వేసి బొట్టెట్టి ఈ లడ్డు ఒరిజినల్గా లేదు పెద్ద జిఆర్, నేను నీ దగ్గరికి వచ్చాను, ఇదిగో ప్రశ్న తీసుకొచ్చాను, మన తపేలా ఛానల్లో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కదా తపేలా ఛానల్ ఇష్టమే, ఎందుకు పెట్టినా ఇష్టం అనుకుని వస్తారు కదా ఈ పనికిమాలలో. తీసుకెళ్ళి ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఏట్రా ఈ లడ్డు ఇలాగ ఉంది, ఇదేనా జిఆర్ నువ్వు మాట్లాడి, ఇప్పుడు జిఆర్ నువ్వు మాట్లాడు అని ఎందుకు అడగలేపారు? ఈ కర్రకు జెండా బ్యాచ్ కాలం 10 మందిని ఎందుకు పట్టుకెళ్ళే పేటాధిపతుల్ని? బోయిలు పల్లెలు మోసుకుని వెళ్తారు కదా పైకి, ప్రెస్ మీట్లు పెట్టి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని తీసుకొచ్చి చెప్పుంటే శబాష్ బాను నువ్వు కరెక్ట్గా ఉన్నావు, హిందువుల తరఫున మాట్లాడున్నావు సార్, మీకు ఉపయోగపడుతుందా అని ఒక ఎజెండా ఇలా ఇచ్చుకుని ఉపయోగపడుతుంది అనగానే ముసుగు తీసొస్తే ఇలాగే ఉంటుంది. అర్థమైందా? చాలు. 0.83 బ్యాచ్ బీజేపీ హోల్డ్ ఆన్. మీ ఓవర్ యాక్షన్లు జెడ్డోలు భరిస్తారు, భరించుకోండి, నేను భరించలేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.